ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నాం. ఎల్పి డిగ్రాల్ కుకింగ్ ఛానల్ వచ్చేసి స్పెషల్ వచ్చేసి రాగి సంగటి ముద్ద చేయబోతున్నాను. ఎలా చేసే విధానం చూపిస్తారా ఫ్రెండ్స్. ఫస్ట్ గ్యాస్ కొట్టుకోవాలి. గ్యాస్ కొట్టుకొని తెపాలు పెట్టుకోవాలి. గ్యాస్ కొట్టుకొని తెపాలు పెట్టుకొని దీంట్లోకి 4 చెమ్ములు వాటర్ పోసుకోవాలి. 4 చెమ్ములు వాటర్ పోసుకొని కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇగో ఈ చెమ్ముతో 4 చెమ్ములు వాటర్ పోసి కొంచెం ఉప్పేసి పొయ్యి మీద పెట్టా. ఈ ఎసురు బాగా కాగాలి. దాన్ని ఎసురు అనేవి బాగా కాగాలి. ఎసురు అనేవి బాగా కాగాలి. ఇప్పుడు ఎసురు కాగుతున్నాయి కదా. ఎసురులోకి మనం కంట్రోల్ బియ్యము ఒక గిద్దెడి కంట్రోల్ బియ్యం తీసుకొని ఇట్లా శుభ్రం కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఇలా కంట్రోల్ బియ్యం తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇదిగో మనం నేను కడిగేసా, శుభ్రం కడిగేసా. చూడండి అంత తెల్లగానే ఇట్లా కడుక్కోవాలి శుభ్రం. కంట్రోల్ బియ్యం శుభ్రం పురుగు ఏమైనా ఉంటుంది, చెక్క పురుగు బొక్క పురుగు ఎక్కువ పట్టింది కంట్రోల్ బియ్యంకి. శుభ్రం కడుక్కోవాలి. పొట్టున్న కొంచెం చెరుక్కొని చేసుకోవాలి. చెప్తున్నా, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఎసురు కాగే కదా, ఎసురులో ఇలా వేసుకోవాలి. ఈ బియ్యం అనేవి వేసుకోవాలి. కంట్రోల్ బియ్యం అయితేనే బాగుంటాయి ఫ్రెండ్. కంట్రోల్ బియ్యం అయితేనే చాలా బాగుంటుంది. కంట్రోల్ బియ్యం అయితేనే చాలా బాగుంటుంది. ఇలా వేసాం కదా, కలుపుకోవాలి. చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఈ రైస్ కొంచెం మగ్గేటట్టు వేసుకోవాలి. ఇలా ఇది ఒక 15 నిమిషాలు పట్టింది ఫ్రెండ్స్. ఈ రైస్ అనేది ఉడకాలి బాగా. మనం బియ్యం పోసాం కదా, ఈ బియ్యం అనేది బాగా అన్నం అనేది ఉడకాలి. ఇప్పుడు ఈ అన్నం ఉడికేదాకా మనం ఒక 10 నిమిషాలు పట్టిద్ది. చూడండి ఇప్పుడు రైస్ ఉడికిపోతుందిగా. చూడండి మెత్తగా, ఇదిగో రైస్ ఇట్లా పట్టుకుంటే మెత్తగా అయిపోవాలి. ఇలా మెత్తగా అయిపోతుంది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం నెయ్యి వేసుకుందాం. నెయ్యి కొంచెం వేసుకుందాం మనం. చూడండి నెయ్యి కొంచెం, ఎంత ఒక స్పూను నెయ్యి వేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది. సంకట్లోకి ఎప్పుడైనా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఈ రైస్ కూడా ఇట్లా చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇట్లా రైస్ మెత్తగా ఉడికిపోవాలి. ఇట్లా మెత్తగా చూడండి, ఇట్లా మెత్తగా ఉడికిపోవాలి రైస్ అనేది. ఇంకొక నిమిషం పాటు మనం ఉడకనిద్దాం. ఇట్లా చూడండి, ఇట్లా కలుపుకోవాలి బాగా. అన్నం అనేది ఇట్లా కలుపుకోవాలి చక్కగా. ఇట్లా ఉడకపోవాలి. చూడండి ఇప్పుడు రైస్ కూడా ఉడికిపోయింది చక్కగా. మనం ఎసురు కూడా బాగా అయిపోయింది. అన్నం కూడా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం రాగి పిండి వేసుకుందాం. రాగి పిండి వచ్చి నేను ఈ గలాస్తో 4 గలాసులు వేస్తున్నా. రాగి పిండి ఈ గలాస్తో 4 గలాసులు రాగి పిండి. ఇది మంటలు కట్టకుండా చక్కగా స్లిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. మంటలు కట్టిద్ది చూసుకొని కలుపుకోవాలి చక్కగా. 4 గలాసులు వేస్తున్నాను నేను. ఇదిగోండి 4 గలాసులు. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకోవాలి. అసలు ఎంత బాగా కలపాలంటే కలిపే విధానంలోనే ఉంటుంది రాగి సంగటి ముద్ద. రాగి సంగటి అనేది కలపాలి బాగా. ఇట్లా చూడండి, ఇట్లా కలుపుకోవాలి బాగా. ఇట్లా బాగా కలుపుకోవాలి చక్కగా. చూడండి ఇట్లా ముద్ద పడేటట్టు కలుపుకోవాలి. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. రాగి సంగటి ముద్ద, రాగి సంగటి చాలా మంచిది హెల్త్కి. వారంలో 2-3 సార్లు తినవచ్చు. రాగి జాబ కానీ రాగి సంగటి కానీ చాలా బాగుంటుంది. ఇలా
ఇలా కలుపుకోండి. కొంచెం పైన మనం నెయ్యి పోసుకుందాం. కొంచెం నెయ్యి పోసుకుందాం. నెయ్యి పోసుకొని కొంచెం కలుపుకుందాం. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకొని కొంచెం మగ్గనియాలి. పిండి కొంచెం మగ్గనియాలి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది రాగి సంగటి ముద్ద. కొంచెం సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు చిన్న సిమ్లో పెట్టుకొని మగ్గనిద్దాం మనం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు తీసి చూద్దాం ఎలా ఉందో రాగి సంగటి ముద్ద. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో రాగి సంగటి ముద్ద. చూడండి చూడండి ఎట్లా వస్తుందో ముద్ద. ఇట్లా ముద్ద తడి చేసుకొని ముద్ద చేసుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం చల్లారనియాలి. చల్లారినాక మనం ముద్ద చేసుకోవాలి. వేడి మేన పట్టలేము చెయ్యి. అందుకని కొద్దిగా చల్లారనిచ్చాక అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఇలా అయిపోయింది. చూడండి చూడండి చక్కగా ఎంత ముద్ద వచ్చిందో. చక్కగా ఇట్లా ముద్ద వచ్చేలా చేసుకోండి. తడి చేసుకొని ఇట్లా శుభ్రంగా దగ్గరకు అనుకోవాలి ఫ్రెండ్స్. తడి చేసుకొని ఇలా దగ్గరకు అనుకోవాలి చక్కగా. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది రాగి సంగటి అయిపోయింది. ఇలా చేసుకొని చాలా మంచిది, హెల్త్కి మంచిది, చాలా మంచిది. వారానికి 3 సార్లు తినొచ్చు ఫ్రెండ్స్. ఈ రాగి సంగటి అనేది చాలా మంచిది. దీన్ని బౌల్లో తీసుకొని చూపిస్తాం. ఒక 5 నిమిషాల పాటు చల్లారనిద్దాం. చల్లారనిచ్చాక బౌల్లో తీసుకుందాం మనం. చూడండి రాగి సంగటి ముద్ద ఎలా వచ్చిందో, సూపర్ వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఇదిగో రాగి సంగటి ముద్ద. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది రాగి సంగటి ముద్ద. దీంట్లోకి కాంబినేషన్ మనం చికెన్ కర్రీ వేసుకుందాం మనం. చూడండి చికెన్ కర్రీ అసలు ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి రాగి సంగటి ముద్ద, చికెన్ కర్రీ సూపర్ ఫ్రెండ్స్. ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. వేడి కాలిపోతుంది ఫ్రెండ్స్. అసలు ఎంత బాగుందంటే నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, సూపర్ ఉంది. అసలు ఎంత పర్ఫెక్ట్గా ఉప్పు కానీ కూర కానీ కర్రీ కానీ చాలా బాగుంది. ఇలా చేసుకోండి, హెల్త్కి మంచిది, చాలా మంచిది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.